అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఈవీఎంల గురించి ముగ్గురు ఎంపీలని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గరకు పంపించి రిప్రజెంటేషన్ ఇప్పించడం, ఈవీఎంలలో ఏదో తేడా జరిగిపోయిందంటూ మళ్ళీ జనాల్ని అపోహల్లో పెట్టే ప్రయత్నం చేస్తున్న ప్రయత్నాలు మనం చూస్తున్నాం. దీని గురించి విశ్లేషించడానికి మనతోటి సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. ఆవిడని అడిగి కొన్ని సందేహాలు నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారు మిథున్ రెడ్డి గారిని, వైవి సుబ్బారెడ్డి గారిని, మరొక ఎంపీని ఎలక్షన్ కమిషన్ దగ్గరకు పంపించారు. వీవీప్యాట్లో వచ్చిన స్లిప్పులకి ఎలక్షన్ జరిగిన తీరుకి చాలా తేడా ఉందని చెప్పి ఆరోపణలు చేశారు. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అంటే ఇప్పుడు ఎవరిని? మిథున్ రెడ్డిని, అదేవిధంగా వైవి సుబ్బారెడ్డిని. మిథున్ రెడ్డి ఆల్రెడీ పాపం కేసుల్లో ఉన్నట్లున్నారు. మరి వైవి సుబ్బారెడ్డి కూడా ఇంకా దేనిలో ఉన్నాడో రాబోయే ముందు రోజులు తెలుస్తుంది. ముఖ్యంగా ఇక్కడ వీళ్ళు చేసిన వ్యాఖ్యలు ఏం ఇవ్వటానికి వెళ్ళారు అక్కడ కంప్లైంట్ అంటే ఈవీఎంలో ఏదో జరిగింది గోల్మాల్, అందుకనే ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాగానే ఓ ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడిన మాటలే ఈ రోజున మళ్ళీ ఆయనకే వర్తిస్తాయి. ఒకసారి మనం అవి వెనకెళ్ళి చూసుకుంటే పోలింగ్ బూతులు ఉంటాయి, మరి దాంట్లో పోలింగ్ ఏజెంట్లు ఉంటారు, మరి అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు అక్కడ ఎలక్షన్ ఏ పార్టీలకు సంబంధించి జరుగుతుందో ఆ పార్టీకి సంబంధించిన అందరూ కూడా అక్కడ ఏజెంట్లు ఉంటారు. మనం చూస్తూనే ఉంటాం. వాళ్ళు చక్కగా అక్కడ ఉండి అక్కడ ఈవీఎం ప్యాడ్లు ఏదైతే ఉన్నాయో వాటిలో పోలింగ్ ఎలా జరుగుతుంది ఏంటని మాక్ పోలింగ్ చూస్తారు. దాంట్లో కూడా ఎంత పోలింగు 50 ఓట్ల వరకు చూస్తారు. 1-2 చెక్ చేయరు, వాళ్ళు కూడా చెక్ చేసుకుంటారు. దానికి వీళ్ళు సైన్ పెడతారు. అన్నీ కూడా మెషిన్స్ కరెక్ట్గా పనిచేస్తున్నాయి. ఏదైతే వీళ్ళు ఓటు గుర్తు మీద ప్రెస్ చేస్తున్నారో అదే స్లిప్ వస్తుంది. అదే గుర్తుతో ఆ ఓటరు చక్కగా నేను ఎవరికి వెయ్యాలనుకుంటున్నానో అదే ఓటు అక్కడ నమోదవుతుంది అనే కాన్ఫిడెంట్తో వచ్చి వేసి వెళ్ళిన తర్వాత ఈ రోజున సంవత్సరం కూటమి పరిపాలన అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అంటే చెప్పాడు కదండి, కళ్ళు మూసుకుంటే ఇట్లా గడిచిపోయిద్దని. ఇప్పుడే నిద్ర లేచాడా జగన్నాథం అయోమయం? ఇప్పుడేనా? గవర్నమెంట్ వచ్చి 1 year అయిపోయింది. అయిపోయింది. ఇప్పటి వరకు ఏం చేశాడు? ఏం చేద్దాం అనుకుంటున్నాడు? ఇప్పుడు ఏం చెప్దాం అనుకుంటున్నాడు అసలు ఇతను? జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కొన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హ్యాండిల్స్ కూడా సంవత్సరం క్రితం వేసిన ట్వీట్ డ్రాఫ్ట్ లో ఉంటే ఇప్పుడు మళ్ళీ రీసెంట్ చేసావా అని చెప్పి ఆ పార్టీనే హ్యూమిలైజ్ చేస్తున్నారు. ఓకే, మరి అంతే కదండి. ఆ రకంగా ఇప్పుడు ఈవీఎంల గురించి అసలు వీళ్ళు మాట్లాడడానికి రీజన్ ఏంటి? అవును, ఈ రోజున రేపో మాపో ఎలక్షన్స్, లేకపోతే ఈ రోజున మీరు ఎలక్షన్ సంబంధించి దానికి సంబంధించి ఏదన్నా ప్రచారంలో ఉన్నారా? ప్రజలకు ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? వాళ్ళని చైతన్యం చేద్దాం అనుకుంటున్నారంటే మొన్నే కదా కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసి 14 నెలలు 15 నెలలు అవుతుంది. మరి ఈలోగా జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్కి ఈ జే బ్యాచ్ అంతా ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారంటే ప్రజలకు కూడా అర్థం కాని పరిస్థితి. మొన్న చూసాం, ఏదో ఒక మీటింగ్ పెట్టి జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఏదో చంద్రబాబు నాయుడు కూటమి గురించి కదా, చంద్రబాబు నాయుడు మీద అసంతృప్తి ఏదో విపరీతంగా వచ్చింది. మరి ఏదో కిరణ్ కుమార్ రెడ్డికి ఈయన సపోర్ట్ చేశారు అని చెప్పేసి ఏదో చెప్పబోయి అది ఏంటంటే 2009లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెడితే చంద్రబాబు నాయుడు గారు కిరణ్ కుమార్ రెడ్డికి సపోర్ట్ చేశారని ఏదో అర్థం లేని వాగుడు ఏదో వాగాడు ఆయన. దీన్ని బట్టి మరి జే బ్యాచ్ అంతా ఎలా ఉందో మనకు అర్థం అయిపోతుంది. అవును, అసలు ఎంత అయోమయం జగన్నాథం అని ప్రజలు ఇప్పుడు పెద్దవాళ్ళు అంటా ఉంటారు, ఏంట్రా అయోమయం జగన్నాథం అని. మరి ఈ జగన్నాథం ఎక్కడి నుంచి వచ్చాడయ్యా బాబు అని ప్రజలు అనుకుంటున్నారు ఈ రోజున. కేవలం సంవత్సరంలోనే ఇంత చెడ్డ పేరు మూట కట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎవ్వరు ఏ ముఖ్యమంత్రి దేశంలో ఇంత చెడ్డ పేరు మూట కట్టుకోలేదు. ఆల్రెడీ అంత వ్యతిరేకత చంద్రబాబు నాయుడు గారి మీద వచ్చేసింది అని చెప్పి ఆయన ఇన్ఫ్లుయెన్సర్ మీటింగ్లో మాట్లాడుతున్నారు. ఈ వ్యాఖ్యలను మీరు ఏ విధంగా చూస్తారు? అంటే ఇక్కడ ఫస్ట్ ఎలా వచ్చింది చెడ్డ పేరు, ఎందుకు వచ్చింది, దాని గురించేగా వీళ్ళు ఇప్పుడు రీకాల్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ స్కానర్ ఒకటి తీసుకొని ఇల్లు తిరుగుతున్నారు. ఇప్పుడు నిజంగా వెళ్ళటానికి వీళ్ళు కార్యక్రమం మొన్నే 11,000 కొట్టేశారు కదా. ఫస్ట్ రోజే 11,000 కొట్టేశారు. ఇంక ఈ 11,000 కొట్టేసిన బ్యాచ్ ఏ మొహం పెట్టుకొని ప్రజల్లోకి వెళ్తారు? ఇక్కడ వీళ్ళు రీకాలింగ్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అని వెళ్ళబోయే ముందు ఒక్కసారి ప్రజలు జగన్మోహన్ రెడ్డికి ఏం రీకాల్ అడుగుదాం అనుకుంటున్నారు అనే క్వశ్చన్స్ ఒకసారి చూస్తే ఈ రోజున అసలు లెక్కలేనన్ని ఉన్నాయి. మరి వాటిలో కొన్ని మనం చెప్పుకుంటే గనక నిజంగా చంద్రబాబు నాయుడు మీద అసంతృప్తి ఉందా? జగన్మోహన్ రెడ్డి చేసిన దానికి ఈ రోజున 11కు పరిమితం అయి పక్కన కూర్చున్నాడా, ప్రతిపక్ష హోదా కూడా లేకుండా అంటే మనకు క్లియర్గా అర్థమైద్ది.
ఆ రోజున రాజధాని లేని రాష్ట్రంగా 5 సంవత్సరాలు 3 ముక్కల ఆటాడింది ఎవరు? అమరావతి మహిళల్ని బూటుకాలతో తన్నించింది ఎవరు? మరి అదేవిధంగా వాళ్ళకి ఎక్కడా కూడా షెల్టర్ ఇవ్వకుండా భోజనం మట్టిలోంచి ఆహారాన్ని తీసిన రైతు అదే మట్టిలో భోజనం కలుపుకునే పరిస్థితికి నువ్వు ఎలా తీసుకొచ్చావు? నడి రోడ్డు మీద భోజనం కలుపుకొని తిన్నారు కదండి. ఇంతకంటే ఇంకేం కావాలి? దళిత డాక్టర్ సుధాకర్ మరణానికి ఎవరు? వైఎస్ వివేకానందరెడ్డి మరణానికి ఏంటి? అతనితో పాటు 6 అనుమానాస్పదంగా ఎవరు చనిపోయారు, ఎలా చనిపోయారు? మరి అదేవిధంగా వాళ్ళ మామగారు కూడా ఉన్నారు దానిలో. 6గురిలో మరి భారతీరెడ్డి వాళ్ళ తండ్రి ఉన్నాడు. మరి అక్కడ చూస్తే ఎమ్మెల్సీ అనంతబాబు, ఇంకా ఆయన చూస్తే డోర్ డెలివరీ. మరి దానికేంటి? అక్కడ చూస్తే బాపట్ల దేవేంద్ర అబ్బాయి అమర్నాథ్ గౌడ అబ్బాయిని పెట్రోల్ పోసి నిట్ట నీళ్ళు తగలబెట్టేశారు. మరి దానికి ఎవరు సమాధానం చెప్తారు? ఈ విధంగా చెప్పుకుంటూ పోతే నీ గురించి నడి రోడ్డు మీద. మరి అదే విధంగా ఇసుక మాఫియా గురించి మాట్లాడితే శిరోముండనం దళితుడికి. మరి అతను నగ్నంగా పోలీస్ స్టేషన్లో ఏ విధంగా కొట్టారో చూసాం. మరి ఆ బెల్ట్ షాప్ ముందు కూర్చొని మద్యం గురించి మాట్లాడిన వ్యక్తి మరుసటి రోజుకి శవం అయితే తేలాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక దళిత మహిళ మరి అక్కడ మంచినీళ్లు పట్టుకుందని ఏదో ట్రాక్టర్తో తొక్కించి చంపేశారు. మరి టీడీపీ సానుభూతి పరులో ఎన్ని పొలాలు వీళ్ళు నాశనం చేశారు, పంట పొలాలు, పండ్ల తోటలని కొట్టించేశాడా? 1-2 చెప్పుకుంటూ పోతే వీటన్నిటికీ జగన్మోహన్ రెడ్డి అదే విధంగా రైతులకు ఏదో చేశానంటున్నాడు. మరి రైతులు ఈ రోజున చూస్తే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? 9 గంటలు ఉచిత కరెంట్ ఇస్తానన్నాడు. మరి అది ఇవ్వలేదు. మరి రైతులకి ఏం చేశాడని చెప్పేసి ఈ రోజున రైతుల గురించి, లేకపోతే ప్రజలకు ఏదో అసంతృప్తి వచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారి మీద, ఎక్కడా కూడా ఇంత అసంతృప్తి రాలేదని చెప్తున్నాడు కదా. ముఖ్యంగా వీళ్ళు ఈ రోజున ఫస్ట్ రోజే ఆ స్కానర్ తీసుకెళ్లి 11,000 కొట్టేశారు. మళ్ళీ ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డిని చూస్తుంటే నిజంగా ఉత్తుత్తి పిట్ట ఒక కథ చెప్పుకోవాలనిపించింది. మీరు ఎప్పుడైనా విన్నారా ఉత్తుత్తి పిట్ట గురించి? వినలేదా? మేము చిన్నపిల్లలప్పుడు అప్పట్లో పిట్టలు ఉండేవి, ఇప్పుడు కనిపించట్లేదు పల్లెటూరులో కూడా. అప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు. అది దాని సౌండే డిఫరెంట్గా వచ్చేది, ఉత్తిత్తి ఉత్తిత్తి అన్నట్లుగా. మనం ఏదైనా ఒక మంచి శుభకార్యానికి దేనికన్నా వెళ్ళేటప్పుడు ఆ బర్డ్ మనకి ఎదురొస్తే ఖచ్చితంగా పని జరగదు అని. అది ఉత్తిత్తి అంటే ఉత్తిత్తిదే జరగదు మీకు అని చెప్పి సిగ్నల్ ఇచ్చిద్ది అని చెప్పి ఏదో దాని వల్ల ఏదో ఉంది రీజను. పెద్దవాళ్ళు అయితే చెప్పేవాళ్ళు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చూస్తుంటే ఉత్తిత్తి పిట్ట. ఇది తాడేపల్లి ఎలహంక ఎగురుకుంటూ తిరగడమే తప్పించి అంతా ఉత్తిత్తే. ఈయన పరిపాలన ఉత్తిత్తే, ఈయన చెప్పిన హామీలు ఉత్తిత్తే, ఈయన ప్రజలకు ఏది ఇచ్చినా అంతా ఉత్తిత్తే. ఈ ఉత్తిత్తి పిట్ట గురించి ఇంకేంటండి? ఈయన మాట్లాడతారు నారా చంద్రబాబు నాయుడు గురించి, మరి ఆయన చేసిన పరిపాలన గురించి, కూటమి ప్రభుత్వం గురించి. ఏమాత్రం వీళ్ళకి కొంచెమన్నా బుద్ధి బుర్ర ఉంటే ఆలోచించుకోండి. మీరు ఏం చేశారో, ఎవరి మీద అసంతృప్తి వచ్చి ఈ రోజున 11కు పరిమితమై ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఉన్నారు. సొంత చెల్లిని తల్లిని ఆస్తి కోసం బయటికి గెంటేసి నువ్వు, మరి ఎంపీ సీట్ ఏదో ఎవరికో ఇప్పించడం కోసం బాబాయిని కూడా అడ్డంగా గొడ్డలతో నరికేసి ఈ రోజున బాబాయ్ కూతురుకు కూడా ఎక్కడ కూడా మీరు న్యాయం చేయకుండా ఇంకే మొహం పెట్టుకుని ప్రజల్లోకి వెళ్తారు? ఫస్ట్ అసలు వైఎస్ వివేకానందరెడ్డి హత్య గురించి ప్రజలకు విన్నవించమనండి, ఏం చెప్తారు? ఇది వీళ్ళు అడిగే క్వశ్చన్స్. ఈ రోజున రీకాల్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజున తాడేపల్లి పులివెందుల్లో గెలిచాడు కదా ఎమ్మెల్యేగా. మరి ఈ పులివెందుల ఈ మచ్చల పులి ఏం చెప్తాడు ఆ నియోజకవర్గ ప్రజలకి? ఏమని చెప్పి చెప్తాడు సమాధానం? ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్ళమనండి. ఈ రోజున చీపురు కట్లు తిరగేసే పరిస్థితి తప్పించి వేరేది లేదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఎంత నియమ నిబంధనలతోటి ఎన్ని విధాలుగా ప్రజలను ఎలా ఆదుకోవాలి, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేళ్ళు నువ్వు. ఎక్కడా కూడా రావణ కాష్టంగా ఒక మయసభని క్రియేట్ చేశాడండి. మయసభ ఎలా ఉండిద్దో తెలుసుగా, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా. మరి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలన ఒక మయసభ. మరి ఇలాంటి రాక్షసులు వీళ్ళంతా కూడా నిజంగా ఒక కీచక పర్వమే నడిపించాడు. మరి వీళ్ళు ఈ రోజున మాట్లాడుతున్నారు కూటమి ప్రభుత్వం గురించి. వాళ్ళకి హక్కు లేదు. ఒక బూత్ లో ఉన్న ఓట్లన్నీ గుంపగుత్తగా ఇండిపెండెంట్ క్యాండిడేట్కి ఎలా పడినాయి, ఒక్క ఓటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలా పడింది. ఇదొక ట్వీట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. రెండో ట్వీట్ ఏంటంటే 30,000 ఓట్లు రాయచోటి నియోజకవర్గంలో పెరిగినాయి, పెరిగిన 30,000 ఓట్లు గుంపగుత్తగా కూటమికే ఎలా పడినాయి అనేది వీళ్ళ 2 డౌట్లు ఎక్స్ప్రెస్ చేస్తా జనాలను ఏదో మిస్లీడ్ చేసే విధంగా 2 ట్వీట్లు వేయటం జరిగింది. వీటిని ఏ విధంగా చూడొచ్చు మనం? ఇక్కడ ఆ ఒక్క ఓటే వాళ్ళకి వైఎస్ఆర్సీపీ పట్టడానికి కారణం ఒక్కడే పాపం వాళ్ళకి మిగిలాడు అక్కడ. ఏంటంటే ఏజెంటో ఏదో మొత్తానికి నేనైతే వైఎస్ఆర్సీపీ మనిషిని అని చెప్పేసి అతను వేశాడు. మిగతా వాళ్ళంతా అక్కడ జరిగిన ఏదైనా సరే చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉండిద్దంటే దానికి అది సాక్ష్యం. ఇదిగో
మేము అందరం కూడా ఈ వ్యక్తికి మేము ఎంచుకుంటున్నాం, ఈయనకే మా ఓటు అని చెప్పేసి క్లియర్గా వాళ్ళ ఓటు హక్కుతో వాళ్ళు నిరూపించుకున్నారు. దీనికి ఏం కావాలి వాళ్ళకి సాక్ష్యం నాకు తెలియక అడుగుతాను. రాయచోటికి కూడా ఇదే చెప్తున్నారు. 30,000 ఓట్లు గొంప కొద్దిగా కూటమికి ఎలా పడితే పెరిగిన 30,000 ఓట్లు అంటే మరి అంతే. ఇప్పుడు నీ మీద వ్యతిరేకత వచ్చింది, నీకు 11 సీట్లు ఎందుకు వచ్చి నీకు సమాధానం చెప్పమన్నాడు జగన్మోహన్ రెడ్డిని. 11 సీట్లు ఎందుకు వచ్చినాయి, ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఎందుకు ఈ రోజున నీ ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళంతా కూడా జైలు చుట్టూ బెయిల్ కోసం ఎందుకు తిరుగుతున్నారు చెప్పమనండి. ఎందుకంటే మీ మీద అసంతృప్తి, తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. కూటమి ప్రభుత్వం మీద కాదు, వైఎస్ఆర్సీపీ పార్టీ మీద. ఈ రోజున బాబాయిని రప్ప నరికేశారు కదా, అందుకు అసంతృప్తి వచ్చింది. ప్రజలందరినీ కూడా 2029లో వస్తే కూడా మేము రప్పనే అంటున్నారు కదా, మళ్ళీ ఆ 11 కూడా రావని చెప్పి ప్రజలే చెప్తున్నారు. ఈ రోజున రైతు ధాన్యం అమ్మంగానే వాట్సాప్లో మనం చూస్తున్నాం, 2-3 రోజుల్లో డబ్బులు వచ్చేస్తున్నాయి, 2-3 గంటల్లో కూడా వస్తున్నాయి కొంతమందికి. మరి తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు వస్తుంది. మరి ఎవరైనా ముసలి వాళ్ళకి ఈ రోజున చూస్తే వాళ్ళకి పెన్షన్లు వస్తున్నాయి. మరి నీకు 1000 రూపాయలు పెంచడానికి 5 ఏళ్ళు పట్టింది నారా చంద్రబాబు నాయుడు గారు. వచ్చిన అసలు రాబోయే ముందు కూడా ఎలక్షన్ కోడ్ ఉన్నా కూడా ఆ 3 నెలల డబ్బులు కూడా రాగానే వేసేశారు. ఎవరిది చరిత్ర అంటే, ఒక చరిత్ర సృష్టించాలన్నా, ఒక చరిత్ర తిరగరాయాలన్నా అది మహానుభావుల వల్లే అయింది. ఇలాంటి చరిత్రహీనుల వల్ల ఏది కాదు. ఇలాగ ఎంతసేపటికి లేనిపోయినాయి. అక్కడ 30,000 ఒకేసారి గంపగొత్తగా ఎలా పడ్డాయి. మరి ఇక్కడ ఎందుకు ఒకటే ఓటు వైఎస్ఆర్సీపీ పార్టీకి వచ్చిందంటే అసంతృప్తి. దీన్ని అంటారు అసంతృప్తి అని, దీన్ని అంటారు వ్యతిరేకతని. ఇది తెలుసుకోలేక దాన్ని కూటమి ప్రభుత్వానికి ఏదో ఆపాదించాలని, ఏదో వాళ్ళు ఏదో చేశారని మాయాజాలం టక్కుటమారు విద్యలని చేసేది జగన్మోహన్ రెడ్డి. మరి ఈయన మాట్లాడతాడు ఈ రోజున ప్రజలు ఎవ్వరూ కూడా ఇవి అసలు పట్టించుకునే పరిస్థితిలో లేరండి. ఎందుకంటే ప్రజల్లో చైతన్యం వచ్చింది. ప్రతి విషయం వాళ్ళు క్లియర్గా ఆలోచిస్తున్నారు. ఎందుకు ఆలోచిస్తున్నారంటే, అంటే గతంలో జరిగిన చూశారు. ఒక్క ఛాన్స్ అని చెప్పొచ్చాడా, ఇంకా నీకు నో ఛాన్స్ అని చెప్పి ప్రజలు చెప్పేస్తున్నారు. ఎందుకంటే చూశారు ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి, ఏం చేస్తాడు వస్తే. మళ్ళీ చెప్తున్నారు కదా, వస్తే ఏం చేస్తామంటే రాజారెడ్డి రాజ్యాంగం చేస్తాం, తొక్కుకుంటా పోతాం, సత్తెనపల్లి నుంచే రాజారెడ్డి రాజ్యాంగం స్టార్ట్ చేస్తామంటే ఆల్రెడీ చేశారు. మరి ఇట్లాంటి వ్యక్తులు, మరి మీరు అంటున్నట్లుగా అక్కడ ఒక ఓటు ఒకేసారి కూటమి ప్రభుత్వానికి 30,000 ఓట్లు పెరిగినాయి అంటే, మరి ప్రజలు రాష్ట్రాలు దేశాలు దాటి సప్త సముద్రాల అవతలున్న ఈయనేమో నేను జుట్టు పట్టుకొని లాక్కొచ్చి కొడతానంటున్నాడు. ప్రజలేమో సప్త సముద్రాల అవతలున్న నారా చంద్రబాబు నాయుడు కోసం మేమొచ్చి ఓటేస్తామని చెప్పి ఓటేశారు. ఇంకేం కావాలి? ఈయన మాట్లాడతాడు, ఇంకా ప్రజలు వినే పరిస్థితి లేదు. ఈయన ఇలా మాట్లాడుకుంటా పబ్బం గడుపుకోవటం తప్పించి ఇంకోటి లేదు వాళ్ళకి. ఓకే, విన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అవినీతి వల్ల, మయసభ లాంటి పరిపాలన వల్లే జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు వచ్చినాయని, ఈవీఎంల ట్యాంపరింగ్ అని ఇప్పుడు మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే ఈవీఎంల గురించి, వీవీప్యాట్ స్లిప్పుల గురించి, బూత్ ఏజెంట్ల గురించి, కౌంటింగ్ ఏజెంట్ల గురించి ఏం చెప్పారో ఒకసారి ప్రజలందరూ తిరిగి రివైవ్ చేసుకోవాలని, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 5 సంవత్సరాలు ఎంత దారుణంగా సాగిందో, రాజధాని లేని రాజ్యంగా రాష్ట్రం ఎందుకు అధపాతాలానికి పడిపోయిందో ఒకసారి అందరూ రివైవ్ చేసుకోవాలని, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు మీ అమూల్యమైన విలువైన సందేశాన్ని ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నమస్కారం.